ఎవరిని పంపిద్దాం. చెక్ చెక్. చూసినావా సాంగ్ని మళ్ళా వెన్నులన్నీ కొలిపింది తప్పు చేసినావు क्या बात. చాలా సేపటి నుంచి మోస్ట్ వెల్కమ్ సార్. ఇవాళ చూస్తే రోజు రోజుకు అంతకంతకు అందకుండా పైకి వెళ్తుంది. బాగా గుంటూరులో కూడా గొప్ప ప్రారంభోత్సవం అతి త్వరలో ఉండబోతుంది. సో వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది. వేగా జ్యువెలర్స్ నుంచి నెక్లెస్ 2 లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ వరించబోతుంది. సో 5 అదృష్టవంతులు ఏలూరులోనే ఉన్నారు. పర్చేస్ చేసిన లక్కీ డిప్ లో లక్కీ డ్రాప్ బాక్స్ లో కూపన్స్ వేసే అవకాశం, అందులోంచి 5 విజేతలు ఉండబోతుంది. సోషల్ మీడియా టీమ్ హ్యాండిల్ చేస్తారు. వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది వేగా జ్యువెలర్స్ నుంచి. సో గెట్ రెడీ.
కృష్ణ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జై బాలయ్య అందామా? నాతో పాటు గట్టిగా జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మోస్ట్ వెల్కమ్ వేగస్. మెట్ల మీద ఉన్న వాళ్ళు కొంచెం ప్లీజ్. ఏలూరుకి స్వాగతం తెలియజేస్తూ ఇంకా మన అఖండ 2 వేదిక మీదకి వచ్చాక మనకి మాటలు లేవు. ఓటు బాలకృష్ణ గారు సార్. ఓకే, సో బాలకృష్ణ గారు ఓకే, ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడతారు సార్, ప్లీజ్. పట్టణ ప్రవాసులందరికీ, పట్టణ ప్రముఖులందరికీ, కళాభిమానులందరికీ, కళా పోషకులకి, ఏలూరు మా పెద్దబాబు గారిది ఇక్కడే, మా పెద్దక్క గారి మొగుడు ఆయన ఇక్కడే, మన పెద్దబాయుడు నాయుడు కూడా వస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో అప్పుడు మన చదువుకునే రోజుల్లో ఎక్కువగా ఇక్కడికి ఇటు నాయుడు కూడా వస్తూ ఉండేవాడిని. పెద్ద కణిక గారు, చిన్న కణిక గారని, చిన్న కణిక మొత్తం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అయితేనే మీ ప్రజలందరూ ఇక్కడే కాదు ఎక్కడున్నా తెలుగు వారి వాళ్ళు చూస్తున్నంత ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలుగు వారు వ్యాపించి ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో దేశ ఆర్థిక లేకపోతే రాజకీయ సామాజికంగా వాళ్ళ దేశానికి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబం. ఇవాళ మనం చూసుకుంటే మన దేశంలో హిందీ భాష తర్వాత వాడుక భాష తర్వాత ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలువబడే మన 3 అక్షరాలు తెలుగు. ఇవాళ ఎక్కువగా భాష పరంగా వాడుకలో వాడే వారి సంఖ్య చూసుకుంటే మన తెలుగు వాళ్ళ 2వ స్థానంలో ఉన్నాం ఇవాళ మన దేశంలో. సో అటువంటి 2 పేర్లు ఎప్పుడు నాకు తెలుగు, ఒకటి ఎన్టీఆర్, 2 తెలుగుదేలా ఎన్నో దేశంలో తెలుగు, తెలుగు వల్లబుండ, తెలుగు కన్న ఎల్ల నృపులు గొలు వెలుగువే భాషాడి దేశ భాషలంతా తెలుగు లెస్స. అలాగే ఎన్టీఆర్ కేవలం నందమూరి తారక రామారావు గారి మాత్రమే నేను అనుకోను. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటసింహుడు. టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణతాముడు. అటువంటి ఆయన నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నటనకే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు. నాకు తండ్రి మాత్రమే కాదు, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారిని ఈ ప్రత్యేకంగా ఈరోజు మీ అందరి ముందు స్మరించుకోవడం నా యొక్క బాధ్యతగా భావించుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగంలో 50 ఏళ్ళు హీరోగా
నేను కొనసాగానంటే అది ఒక ప్రపంచ రికార్డు. ఎవరు లేరు ఎక్కడ ప్రపంచంలో. నాన్నగారు కూడా నటించారు 50 సంవత్సరాలు. కానీ ఆయన నీ ఆవేశంగా తీసుకుని ఏదైతే తటస్థంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో, సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అని, లేకపోతే ఈ పాటికి ఉన్నట్టు ఆయన 100 ఏళ్ళు కూడా అయిపోయింది సినిమాలో హీరోగా, నంబర్ 1 హీరోగా. కానీ సమాజం నటన కళ్ళు మూసుకుంటే నడిచేది, కళ్ళు మూసుకుంటే కలిది కళ. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు కలిది కళ, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆనాడు ఆయన ఆ స్థాయికి రావడానికి కారణభూతులైన ప్రజల కోసం ఆనాడు ఆయన మన దేశంలోనే నంబర్ 1 హీరోగా ఉంటూ ఆయన ఆనాడు చలనచిత్ర రంగానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఆయన తెలుగువాడిగా గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఎన్నో సాహసోపేతమైన పథకాలు, ఎవరు రచించని పథకాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాల వారికి, తాడిత పీడిత కులాలకైతేనేమి, వెనుకబడిన తరగతుల వాళ్ళకైతేనేమి, లేకపోతే మైనారిటీలకైతేనేమి, ఇవన్నీ రాజకీయాలు. ఎందుకు చెప్పొచ్చానంటే, ఏదైనా నేను ఒక గురి పెట్టానంటే ఉడుముప్పరు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. మరి ఇవాళ ఏదైనా చెప్పినట్టు ఇవాళ 4 హిట్లు వరుసగా, ఒక అఖండ, ఒక వీరసింహారెడ్డి, ఒక నెలకొండ భగవంత్ కేసరి, అలాగే ఒక డాకు మహారాజ్, అలాగే మళ్ళీ విడుదల చేయబోతున్నాం. మనం రిలీజ్ చేస్తాం టీజర్ అఖండ తాండవం. శివుడు ఆజ్ఞ లేనిదే ఎవడైనా కన్నెత్తి చూడను. మీరు చూస్తారా? పేదవాళ్ళ ప్రాణాలు తీస్తారా? మన ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది ఆ టీజర్. లైక్స్ 3 కోట్లు దాటిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్పొచ్చానంటే, నేను ఒకటే అంటాను, సినిమా అన్నప్పుడు సినిమాకి నేను చెప్పాను, నేను ఏదైనా ఒక గురి పెడితే అది సాధించే వరకు నేను వదిలిపెట్టను. ఆ గురి కుదరాలంటే చాలా కష్టం. గురి కుదరడం అదొక నాకు ఎందుకంటే నాకు ఉన్న అతి తక్కువ దగ్గర వాళ్ళలో బ్రహ్మిక కృష్ణ గారు నాకు భక్తుడికి భగవంతుడికి అనుసంధానం. అంబిక అగరబత్తుడు, ఆయన పేరులో కృష్ణుడున్నాడు, నా పేరులో కృష్ణుడున్నాడు. మరి ఇక్కడ చూస్తేనేమో ఇవాళ మరి వేగా జ్యువెలర్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మేఘాల్లాగా, ఒకవేళ మేఘాలు పడితే కూడా వర్షం కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం ఈరోజు ఏలూరు పట్టణంలో ఈ వేగా షోరూమ్ని నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు నేనేమి వాడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోను. ఎందుకంటే నేను కుటుంబ సభ్యులుగా భావించుకుంటాను. నేను చెప్పాను, నా గురి కుదరడం అంటే చాలా కష్టం. ఎవరి మీద నమ్మాలన్నా, వాడు నాకు సన్నిహితుడు కావాలన్నా, అది నాకు అగ్ని పరీక్ష, అవతల వాడికి అగ్ని పరీక్ష. నా అమ్మాలకు బాగా తెలుసు ఆ విషయం. ఆయన తిలక్ ఉన్నాడు, మా రాష్ట్ర కన్వీనర్ తిలక్. నాకు 3 ఉన్నారు. తిలక్, అక్కడ హిందూపూడి సతీష్, అలాగే వరంగల్ శ్రీధర్. వాళ్ళకి తెలుసు నా సంగతి. నాకంటే కూడా నేను చాలా మంది చెప్పాను కొన్ని సందర్భాల్లో, ఏం చూసినా వీడికి ఇంత పొగరు అనుకుంటాను, నన్ను చూసుకుని నాకు పొగరంటాను. ఎవరు చూసుకుని ఇంత ధైర్యం అని అనుకుంటారు. మరి నా వ్యక్తిత్వం, అలాగే ఈ యొక్క విప్లవమైన ఏదైతే నేను అడుగులు వేస్తానో తెలుసుకోవడమే చాలా గొప్ప విద్య అని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరందరూ కూడా అలా అనుకోవాలి. నేను కోరుకునేది ఆవిష్కరణ చేసుకోవాలి మీరంతా. ఇవాళ ఈ ఆవిష్కరణ చేయడానికి నేను వచ్చానంటే అది మరి ఇవాళ వాళ్ళకి కుదిరింది అంతే. ఎట్లా కుదురుతుందంటే విస్ఫోటనలు ఏదైనా జరిగితే తప్ప ఇట్లాంటివి జరగవంటారు. అటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాను. ఒక అల్లు అరవింద్ గారి కోసం, అల్లు రామలింగయ్య గారి అబ్బాయి. మాకు ఆయనకున్న చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఆయనకున్న అన్యోన్యత, అలాగే ఆయన అడగాలి, ఇంకా ఎనుకమ్మ ఆలోచించలేదు. చేస్తున్న ప్రోగ్రామ్ అన్నాను. ఇవాళ నేను ముహూర్తం పెట్టారు. ఇవాళ మన దేశంలోనే నంబర్ 1 షో, తెలుగు రీజనల్ లాంగ్వేజ్ అయినా
మన వరకే అది పరిమితమైన దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది మన అన్స్టాపబుల్. అలాగే దేశంలో ఐఎండిబి వాళ్ళ యొక్క సర్వేలో ప్రపంచంలో 18వ షోగా నిలిచింది. ఇవాళ ఇది 5వ షో. సుధాకర్ గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు, గుప్తా గారు మీరు. సరే, మేము హైదరాబాద్లో ఒకటి ఉంది, విజయవాడలో 2, అలాగే కాకినాడలో మనల్ని ప్రారంభించాను ఒకటి, దాంతో ఈరోజు ఏలూరు 5వది. ఇవాళ నేను 3 ఓపెన్ చేశాను, అది హైదరాబాదు, అలాగే మన కాకినాడ, ఇవాళ ఏలూరులో. ఇవాళ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాణ్యమైన అన్నాను, గురి కుదిరితే అన్నాను. సో వాడు కూడా డబ్బు కోసం కంటే వ్యాపారమే, కానీ వ్యాపారంలో నష్టపోకుండా, మీరు కొనడానికి నష్టపోకుండా ఎన్నో స్కీములతో మీ ముందుకు వచ్చారు. సో వాళ్ళ మీద నమ్మకం వాళ్ళు పెంచుకున్న నాకు వాళ్ళ పైన పెంచుకున్న నమ్మకం, అది నేను చెప్పాను గురుకుదనాల్ని. వాళ్ళ ఈరోజు నన్ను ఇక్కడికి నడిపించింది. ఇంకా ముందు గుంటూరులో ఒకటి, అలాగే తిరుపతిలో ఒకటి, హైదరాబాద్లో మరొకటి, ఇంకా తిరుచుకున్నాక ఎక్కడ అంటే హైదరాబాద్, తిరుపతిలో 4 స్టోర్లు ఇంకా ఓపెన్ చేయబోతున్నాను ముందు. సార్, స్కీమ్లు అన్నీ మీకు తెలిసే ఉంటాయి. వీళ్ళు వచ్చింది వాళ్ళ ఒక నటుడిగా, అలాగే ఈ యొక్క మెగా జ్యువెలర్స్లో వాళ్ళల్లో ఒకటిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూపిస్తున్న ఈ యొక్క అభిమానానికి నేను మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. రుణాలు ఉంచుకోవద్దంటారు, త్వరలోనే అంటే అంటూ ఉంటారు మనం, రుణశేషం లేకపోతే శత్రుశేషం, అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. మరి మీరు చూపిస్తున్న అభిమానం, రుణం కూడా ఇంకా ముందు ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు చూస్తూ ఉండండి. సినిమాల పరంగా అయితేనేమి, సామాజిక సేవ విషయంలో అయితేనేమి, ఒక హిందూపూర్ ఒక శాసనసభ్యుడిగానే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రంతో కూడా నాదే. నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాల వయసుని, మంచికి మాలను మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాన్ని, నరచుకుని, నాయ బ్రాహ్మణుని, కల్పశాలని, యాదవుడిని, ఆత్మతలాదుకొని, వెలమని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబలలో కాపుని, మీ బాలకృష్ణ. ఈ మాధ్యమం ద్వారా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజును నేను స్థాయి అని చెప్పను, మీరు స్థాయికి ఎదగాలి ముందు చెప్పాను మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోమని. సో మీ అందరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు నా కృతజ్ఞత తెలియజేసుకుని, సినిమానికి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, ఆడ మగ తేడా కానీ, లేకపోతే దానికి తారతమ్యాలు కానీ, పండిత భావరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే దురభిమానులని తేడా అడ్డుకోటలు ఉండవు, అడ్డుకోవడాలు. అటువంటి అందరూ మీకు చూపిస్తే ఆదరాభిమానాలకి నా కృతజ్ఞతలు తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. Stage. Thank you so much once again. Nandamuri Balakrishna gaరి kosam, come on, make some noise. Eluru. Thank you. పెడతాం మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా సిటీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుడ్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. ఏంటది మింటినా నీళ్ళు కూడా తెప్పిస్తే నీళ్ళు అట్లా అక్కడ కూర్చుంటామా అమ్మిగా ఆవిడే
మీరు ఒక పరిచయం చేసి చైల్డ్ దగ్గర చెప్పారు. మీరు ఒక పరిచయం చేసి లేకపోతే 2 నిమిషాలు కృష్ణ గారు ఎవరు అన్నయ్య గారు ఇంకో కుర్చీ అవునండి. ఇదో మీరు ఏమైనా మాట్లాడుతుందో పని చేస్తారు దగ్గర పెట్టి మాట్లాడి అలా ధైర్యంగా మాట్లాడే వద్దు నీవు కనిపించే వద్దు నాది మాట్లాడండి నాకు బాలకృష్ణ గారు మరియు సంయుక్త చెప్పినట్టుగా ఈ రోజు మా స్టోరీ ఇక్కడ ఓపెన్ చేయడం చేయకుండా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది మా 5వ స్టోర్ బాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఓపెన్ చేశామండి. ఇప్పుడు సంయుక్త గారిని మాట్లాడడం కోరుతున్నాం. బాగా మాట్లాడదో చూడండి. కేరళ ఎన్ని క్యారెట్లు చెప్పండి. అఖండ టూ శివతాండవం 3 కోట్ల మంది 36 అవర్స్ లో చూశారు. గ్రేట్ అచీవ్మెంట్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. అంతేనా ఓకేనా ఏదో జ్యువెలర్స్ 5th షోరూమ్ ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏదో జ్యువెలర్స్తో అసోసియేట్ చేసి ఇది నా 2nd షోరూమ్ ఇనాగ్రేషన్ అనమాట. నాకు ఫస్ట్ ఇనాగ్రేషన్ చేశాను. త్వరగానే ఇక్కడ ఏలూరులో ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏదో జ్యువెలర్స్ నుంచి నేను ఒక ఫస్ట్ యాడ్ షూట్ చేశాను వేగా జ్యువెలర్స్లో. అప్పుడే వేగా జ్యువెలర్స్లో ఉన్న జ్యువెలరీ డిజైన్స్ చూసి చందమైన చాలా పెద్ద అండ్ ఇన్నోవేషన్ కాబట్టి వేగా జ్యువెలరీలో చాలా ఇన్నోవేషన్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ రోజు నుండి June 20th వరకు ఇక్కడ షాప్ చేస్తున్న అందరికీ ఒక కూపన్ దొరుకుతుంది. ఆ కూపన్ ఫిల్ చేసి లక్కీ డ్రోలో బాక్స్లో వేస్తే June 30th ఉన్న లక్కీ డ్రో కాంపిటీషన్లో 5 డైమండ్ జ్యువెలరీ విన్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది. సో అందరూ ఆ ఆపర్చునిటీని యూజ్ చేయండి. ఎందుకంటే ఒక 5 డైమండ్ జ్యువెలరీలో ఒక జ్యువెలరీ will come to around 2 lakhs అన్నమాట. So they are giving great inaugural offers and 1 lakh plus purchase ki oka gold coin తీసుకొస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ వేగా జ్యువెలరీ. ఇంకా మీరు 5 more జ్యువెలరీలో ఆ ఇనాగ్రేషన్లో కూడా నేను కూడా జాయిన్ అవ్వాలని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్ వేగా జ్యువెలరీ. వేగా ఫ్యామిలీ వెంకట్ గారు, సీటు గారు అండ్ గోపాల్ గారు ఆల్ ద బెస్ట్. And I wish you all for bigger growth in the movie. Successful. Teaser release. Tandavam. I'm so excited. Our movie release కోసం September 25th అది చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ అది మూవీ టీజర్ రిలీజ్ అయింది. 3 lakh crores 3 crores వ్యూ వచ్చింది అది. సక్సెస్ అవ్వాలని నేను వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్. ఎందుకంటే నా క్యారెక్టర్ ఏలూరు పట్టణం సరే అలాగే
హలో అందరికీ నమస్కారం. పాత్రికేయులకి అందరికీ నమస్కారం. ఏలూరు పట్టణ వాసులందరికీ, ఏలూరు పట్టణ పుర ప్రముఖులందరికీ, అలాగే ఈ చుట్టుపక్కల నుంచి కూడా విచ్చేసిన ఈ జన సముద్రానికి సంఘానికి అందరికీ, అలాగే కళాభిమానులకు కళా పోషకులకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన నా అభిమానులకు అయితేనేమి, అలాగే ఇక్కడికి వచ్చేసి మీరు పాత్రికేయులందరికీ ముందుగా నా తరఫున రేఖా జ్యువెలరీస్ మా సుధాకర్ గారి తరఫున, నవీన్ గారి తరఫున, అలాగే గుప్తా గారి తరఫున, అందరి తరఫున నా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ నాకు బాగా పరిచయం ఏలూరు పట్టణం అంటే గత స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి, నా గడ ముందు మెదులుతున్నాయి. చిన్నప్పుడు నేను మా బావగారిది ఇక్కడే పక్కన అదేది నాయుడుగూడెం పెద్దపాడు నాయుడుగూడెం, అప్పుడు చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం బాగా. సరే తర్వాత రాజకీయాలు అప్పుడే ప్రతి అంటే కుదిరినప్పుడల్లా నా షెడ్యూల్ దీన్ని బట్టి ఇక్కడికి ప్రచారం నిమిత్తం అయితేనేమి అలా ఇక్కడికి రావడం ఈ ప్రాంతానికి అలా జరుగుతుండే, చాలా తటస్థించేది. ఇవాళ ఈ రకంగా తటస్థించింది రేఖా జ్యువెలర్స్. రేఖా జ్యువెలర్స్ అంటే ఇంతకుముందు 3 స్టోర్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో, కాకినాడలో, ఇది 3వది ఏలూరులో. ఇప్పటిదాకా 5 ఉన్నాయి. విజయవాడలో 2, అలాగే హైదరాబాద్లో 1, కాకినాడలో 1, ఇది ఇప్పుడు ఏలూరు. అంతగా 5 అయినాయి, ఇంకా 5. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సంయుక్త మెనన్ గారి యొక్క తోడుగా ఆవిడతో కలిసి ఈనాడు ఈ యొక్క కాకినాడ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఈ బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఒకటి బంగారం అన్నది కూడా మనకి ఒకటి, కొందరు వేసుకుంటే బంగారానికి బెన్నె తెచ్చేవాళ్ళు ఉంటే, అలాగే బంగారం కూడా అది ఇచ్చిపుచ్చుకునేది. ఆడవాళ్ళు కూడా ఒక అందాన్ని తీసుకొచ్చే ఒక ఆభరణం, వాళ్ళే ఆభరణం అయితే దానికి తోడు ఇంకొక ఆభరణం. సరే, వాళ్ళ ఈ యొక్క బంగారపు మరి ఎన్నో ఆఫర్స్ కూడా పెట్టారు ఇక్కడ. బంగారం విలువ కొంచెం అడగడం కూడా జరిగింది. హెచ్చు తగ్గులు ఉంటే అదంతా ఇన్ఫ్లేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అయినా అన్నింటినీ తట్టుకుంటూ ఎప్పుడు తగ్గినా ఏమున్నా ప్రజలే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్కి మనం నాణ్యమైన తక్కువ ధరకి, ఇప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మేమంతే ఏంటంటే ప్రజాసేవ, ఇది ఒక ప్రజాసేవ ఒక రకంగా. మేము కూడా నాణ్యమైన వైద్యాన్ని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని తక్కువ ధరలకి, ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా సరే వాటిలన్నింటినీ ఎదుర్కొని ఆనాడు వైద్యం అందించాం. అలాగే ఇన్ఫ్లేషన్ని బట్టి తగ్గినా కూడా వాటిని తట్టుకుంటూ ప్రజలే కస్టమర్సే దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన ఇవాళ. అందుకే వాళ్ళు ఈ యొక్క వేగం అనేది శరవేగంగా పుంజుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది. ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకో 4 స్టోర్లు విజయవాడలో 1, తిరుపతిలో 1, అలాగే గుంటూరులో, ఇంకా ముందు కూడా దిల్సుఖ్ నగర్లో ఇంకా బ్రాంచులు కూడా వాళ్ళు అంటే కస్టమర్స్ చూపిస్తున్న ఆదరాభిమానాలను బట్టే కదా ఏదైనా నిత్యావసర వస్తువు బంగారం అనేది కూడా. మా సినిమాలాగే ఎలాగైతే మేము వినోదం ఇస్తామో, లేకపోతే విజ్ఞానం పంచుతామో, ఆలోచన రేకిస్తామో, అలాగే ఈ బంగారం అనేది కూడా ఒక నిత్యావసర వస్తువు. అలాగే ఎన్నో ఆఫర్లు పెట్టారు. ఇప్పుడు ఇది ముఖ్యంగా 1,00,000 ఏదైనా పాత వస్తువులు ఉంటే, ఆభరణాలు ఉంటే వాడికి ఎక్స్చేంజ్గా కొత్త వాటికి ఆ పాత దాని మీద ఒక 100 రూపాయలు, ఆ పాత వస్తువు ధర ఏదైతుందో దాని మీద 100 రూపాయలు ఎక్కువ వాడికి ఇచ్చేటట్టు. అలాగే ఇక్కడ 1,00,000 రూపాయల పైన ఎవరన్నా కొనుగోలు చేస్తే వాళ్ళకి ఒక గోల్డ్ కాయిను, 1 మిలీ గోల్డ్ కాయిను. అలాగే 1,00,000 పైన ఇప్పుడు ఈ రోజు నుంచేనా జూన్ 30 దాకా 1,00,000 పైన కొనుగోలు చేసుకున్న వాళ్ళందరికీ కూపన్లు, దాంతోపాటు అదేంటి కూపన్లు ఒక 5 సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ యొక్క డైమండ్స్ 5 డైమండ్స్
ఒక్కొక్కటి విలువ 2 లక్షలు, ఇలా 2 లక్షలు ఒక్కొక్కటి విలువ. అలాగే నగిషీలు ఇక్కడ ఉన్న డిజైన్స్ చూస్తున్నాం మన ఎక్కడ మా కనివిని రీతిలో ఇక్కడ కొత్త నగిషీలు నమూనాలు అయితేనేమి ఇక్కడ లభ్యము ఇక్కడ ఈ మెగా జ్యువెలరీస్ స్టోర్లో. సో అలా వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క ప్రేమాభిమానాలు అవి పెంపొందించుకుంటూ అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరించుకుంటూ ఒక ఇంకా ఎంతో నేను చెప్పాను ముందు ఎన్నో బ్రాంచ్లు కూడా వాళ్ళు ఓపెన్ చేయబోతున్నానని. సో ఇంకా 4 బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నానని. సో ఇవాళ ఇక్కడికి ఈ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరూ కస్టమర్లంతా బాగుండాలి, ఎప్పుడు వాళ్ళు ఇంటిని బాధి వాళ్ళు సుఖంగా వాళ్ళకి ఏమి లోటు లేకుండా ఈ లోటు ఏ లోటు లేకుండా ఉండాలన్న ఆకాంక్షతో వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళుగా నాకు అంత జరిగే చెప్పాను, నాకు అంత గురుకుడతారు దేని మీద. అటువంటిది మమ్మల్ని ముఖ్యంగా కలిపిందంటే ఇక్కడున్న వాసవి కనికా పరమేశ్వరి తల్లి. ఎప్పుడు మేము కృష్ణగారిని మాట్లాడుకున్న ముందు అంతా వాసవి తల్లి అంబికాదేవి యొక్క ఆశీర్వాదం అని మేము పరస్పరం ఆవిడని గుర్తు చేసుకుంటూ సో ఇలాగే ఇంకా ఎంతో మా అనుబంధం ఇలాగే కొనసాగాలని, వాళ్ళకి కస్టమర్లకి మధ్య ఉన్న అనుబంధం కూడా ఇలాగే కొనసాగాలని, ఇంకెంతో కొంతమంది కస్టమర్లు రావాలి, ఇంకా వీళ్ళ వ్యాపార అభివృద్ధి చెందాలని. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను నాకు అమ్మాయిలు పుడుతూనే ఉంటారు అని, అలాగే వాళ్ళకు కూడా కస్టమర్లు ఇంకా పెరుగుతూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఈ సందర్భంగా వచ్చినందుకు అలాగే మా కాంబినేషన్ ఇప్పుడు సంయుక్తమైన నేను అఖండ సినిమా చేస్తున్నాం. తాండవం మొన్నే జార్జియాగా వెళ్ళి వచ్చాం, షూటింగ్ క్లైమాక్స్ ఫినిష్ అయింది. అది కూడా ఈ మధ్య సినిమాలు ఎవరు డేట్లు ఇవ్వట్లేదు, ఇచ్చిన డేట్లో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియవు. అటువంటి పరిస్థితుల్లో మే 25 అని సెప్టెంబర్ 25 అని ఆనాడు పూజ చేసిన రోజే ఆ రోజు డేటు ప్రకటించడం జరిగింది, సినిమా విడుదల డేటు. చాలా బాగా వస్తుంది సినిమా. మొన్న టీజర్ రిలీజ్ చేసాం, టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ చూపించినందుకు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను.